హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఎలా చేయాలని చూస్తున్నారా? ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. దాన్ని కూడా ఒకసారి హిట్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు మన వీడియోలో వచ్చేసి శాండ్విచ్ మేకర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం శాండ్విచ్ చేసిన తర్వాత ఈ విధంగా బటర్ కానీ చీజ్ కానీ ఉండిపోతుందన్నమాట. దీన్ని ఎలా క్లీన్ చేయాలనేది మనకి ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము. సో చూడండి, చాలా డర్టీగా ఉంది కదండి. సో దీన్ని చాలా ఈజీగా 2 minutesలో మనం క్లీన్ చేయొచ్చు. శాండ్విచ్ మేకర్కి మనం అంతా చేసుకునేసరికి బటర్ అక్కడంతా ఉండిపోతుంది కదండి. సో దాన్ని క్లీన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఏం చేయాలంటే ముందుగా అక్కడ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలండి. స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఆ వేడికి బటర్ అనేది అలాగే చీజ్ అనేది కూడా కరిగిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టిష్యూని తీసుకోవాలండి. ఈ టిష్యూని ఇలా ఫోల్డ్ చేయకుండా చూడండి, దాని మొత్తాన్ని కూడా ఇలా నలిపేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఫోల్డ్ చేసి ఉంచామంటే కనుక కింద మనకి శాండ్విచ్ మేకర్ తగిలి కాలుతుంది కొంచెం. అందుకోసం అనేసి ఇలా నలిపామంటే మనకి కాలకుండా ఉంటుందండి. అందుకోసమని ఆ టిష్యూ పేపర్ అనేది మనం ఆ విధంగా పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు కొంచెం కాలుతుందన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes మాత్రమే ఉంచుకోవాలండి. లేదంటే మరీ హెవీగా హీట్ అయిపోయి మనకి ఆవిరి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వితిన్ 5 minutesలో మనకి అది క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, అదంతా ఫోల్డ్ చేసాం కదా, అది మళ్ళీ ఓపెన్ చేసి అదంతా ఒక్కసారి లోపలికి అనేస్తే మళ్ళీ పైకి అనేది మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి శాండ్విచ్ మేకర్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మనకైతే ఈ శాండ్విచ్ మేకర్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. జస్ట్ 5 minutesలో మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. అదే మనం చేసుకున్న వెంటనే క్లీన్ చేసుకున్నాం అంటే కనుక ఆ 2 minutes హీట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే చేసిన వెంటనే అయితే ఆల్మోస్ట్ అక్కడంతా హీట్గానే ఉంటుంది కాబట్టి ఇక 2 minutes అనేది పెట్టుకోవడం అక్కర్లేదు. నేనేంటంటే మీకు ఈ క్లీనింగ్ ఎలా చేయాలని చూపించడానికి కోసం నేను కొంచెం సేపు అట్లా ఉంచానండి క్లీన్ చేయకుండా. సో ఈ విధంగా చూడండి, ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి అనేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఒక 2 టిష్యూ పేపర్స్తోనే నేను మొత్తంగా కూడా క్లీన్ చేసేసాను. చూడండి, మీకు అక్కడ కొంచెం వైట్గా కనిపిస్తుంది చూసారా, అది కొంచెం పోయిందండి పైన కోటింగ్ అనేది. మామూలుగా అయితే క్లీన్ అవ్వలేదు, ఏదైనా ఉందేమో డస్ట్ అనుకుంటాం మనం, బటర్ అలాంటిది. అదైతే కాదు, పైన కోటింగ్ అనేది కొంచెం పోయింది. సో కింద పార్ట్ అనేది ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పై పార్ట్ కూడా ఇలా పట్టుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. పైన అయితే అంత ఎక్కువ ఉండదండి, ఓన్లీ కిందనే కొంచెం మనకి ఎక్కువగా బటర్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 2 టిష్యూస్తోనే అది నీట్గా క్లీన్ అయిపోతుందండి. కానీ పైన తుడిచేటప్పుడు పట్టుకుంటాం కాబట్టి లైట్గా కొంచెం హీట్ తగులుతుంది, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. సో చూడండి, ఓవరాల్గా అయితే కనుక క్లీనింగ్ అయిపోయిందండి. సో ఈ విధంగా శాండ్విచ్ మేకర్ని క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ శాండ్విచ్ రెడీ చేసుకొని పెట్టేసుకున్నానండి. సో ఈ విధంగా శాండ్విచ్ని తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ శాండ్విచ్ మేకర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే రెగ్యులర్గా తినకుండా మంత్లీ వన్స్ అనేది ఇది ఒకసారి చేసుకోవచ్చు. మేము ఇక్కడ శాండ్విచ్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాము. మామూలు రెగ్యులర్ బ్రెడ్ అయితే కాదండి,
పిల్లలు ఇష్టంగా శాండ్విచ్ తింటారు కాబట్టి వాళ్ళకి నార్మల్ బ్రెడ్ కాకుండా మనం బ్రౌన్ బ్రెడ్ అనేది యూస్ చేయాలి. బ్రౌన్ బ్రెడ్ వాడటం వల్ల మనకి కొంచెం బాగుంటుంది, కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట. సో చూడండి, శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగా మనం ఎప్పుడే చేసుకున్నా సరే ఈ విధంగా మిడిల్కి కట్ చేసుకోవాలి. మన నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా శాండ్విచ్ ఎలా తయారు చేయాలన్న వీడియో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. యాక్చువల్గా ఇప్పుడే పెడదాం అనుకున్నాను, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఎందుకులే అనేసి నేను జస్ట్ క్లీనింగ్ మాత్రమే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను శాండ్విచ్ ఎలా తయారు చేయాలి అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీకోసం. సో చూడండి ఎంత టేస్టీగా ఉంటుందోనండి. మధ్యలో చీజ్, అలాగే ఆనియన్, టొమాటో, గ్రీన్ పీస్ అవన్నీ పెడతానండి శాండ్విచ్లో. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుందండి. ఇవి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతమంది ఇలాంటి శాండ్విచ్ మేకర్ని యూస్ చేస్తారో నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. శాండ్విచ్ అనేది రెగ్యులర్గా మనం బయట కొంటూ ఉంటాం కదండి. ఇంట్లో చేసుకుంటే అంతకన్నా ఎక్కువగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనీ పర్పస్గా చూసుకున్నా కూడా చాలా తక్కువ పడుతుందండి. బయట మనం ఇలా ఆనియన్స్, చీజ్ అంతా పెట్టుకుంటే కనుక బయట ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. అదే ఇంట్లో చేసుకుంటే అదే 100 రూపీస్తో అందరం ఫ్యామిలీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట. సో మీరు కూడా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.